హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనము గండి దగ్గర ఉన్నటువంటి నెమళ్ళ పార్క్కి అయితే వెళ్తున్నాము. ఎలా వెళ్ళాలి అనేసి చెప్తాను, చూపిస్తాను మీకైతే. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరింత మందికి రీచ్ అవుతుంది, నాకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల, లైక్ చేసేది నేరం అయితే కాదు కాబట్టి లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనము గండి నుంచి వచ్చామంటే దాదాపు ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ ఫ్లైఓవర్, ఈ బ్రిడ్జ్ అన్నది దాటారండి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మన గండి క్షేత్రం కూడా ఇక్కడే ఉన్నది. గండి కూడా ఇక్కడ వస్తుంది. మనకి చూడాలనుకునేవారు ఒకే ప్లేస్లో అన్ని చూడవచ్చు. ఇక్కడ IIIT కాలేజ్ కానీ, వైఎస్ఆర్ ఘాట్ కానీ, నెమళ్ళ పార్కు, గండి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సర్కిల్ చూసారా, ఇక్కడ రైట్ సైడ్ ఎత్తుకున్నామంటే మనము దీనికైతే వెళ్తామండి, గండి దేవస్థానానికి అయితే వెళ్తాము. ఇక్కడ స్ట్రైట్ వెళ్తే నెమళ్ళ పార్క్కి అయితే వస్తుంది. ఫస్ట్ మనకి వైఎస్ఆర్ ఘాట్ వస్తుంది. ఆ వైఎస్ఆర్ ఘాట్ దాటినాక ఈ IIIT ఆర్కే వ్యాలీ కాలేజ్ అయితే వస్తుంది మనకి. అది అయిపోగానే నెమళ్ళ పార్క్ అయితే వస్తుంది. రోడ్ ఎండ్లో వచ్చేసి మనకి నెమళ్ళ పార్క్ అయితే వస్తుంది. అది ఎలా ఉంటుంది ఏంటి, నెమళ్ళ పార్క్లో లోపల ఏమున్నది నేనైతే ఇప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను. మన ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసుకోవచ్చు రోడ్డు కూడా ముళ్ళ చెట్లతో ఎంత అందంగా ఉందో చూడడానికి. సేవ్ ఫారెస్ట్స్. మనం చూసుకున్నట్టయితే దూరంగా కనిపిస్తున్న ఇల్లు ఉన్నాయి కదండి, అవన్నీ వచ్చేసి IIIT కాలేజ్ వచ్చేసి. ఇక్కడ గోశాల కూడా ఉందండి, చూసుకోవచ్చు మనము. పశువులన్నీ ఎలా ఉన్నాయో రోడ్డు ఇరువైపులా చూసుకున్నట్టయితే మనము. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇడుపులపాయ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వచ్చేసాము ఇక్కడ. ఇది వైఎస్ఆర్ ఘాట్ అండి. ఇప్పుడు మీకు ఒకసారి వైఎస్ఆర్ ఘాట్కి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తాను. చూపించి మళ్ళీ నెక్స్ట్ వచ్చి నెమళ్ళ పార్క్ అయితే చూపిస్తానండి. ఇంతకుముందు అయితే ఇక్కడ మనకి ఎటువంటి పార్కింగ్ ప్లేస్ కానీ ఎటువంటిది లేకోకుండా ఉండే. ఇప్పుడైతే మనకైతే పార్కింగ్ ప్లేస్ అన్నీ పెట్టేశారు, చూసుకోవచ్చు. కార్ని అయితే పార్కింగ్ చేయడం కూడా జరిగింది. మొత్తం ఇక్కడ అంతా కొత్తగా నిర్మించారు మొత్తం అన్ని. మన కార్ పార్కింగ్ కూడా ఉందండి ఇక్కడ, చూసుకోవచ్చు. ఇక్కడ ఏదో కొత్తగా బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ కూడా చేశారు. మనకైతే రోడ్డు కానీ నీట్గా పెట్టారు, పార్కింగ్ కూడా స్పేస్ అయితే ఉంది. ఇంతకుముందు ఇలా పైనుంచి కిందికి వచ్చి స్టెప్స్ ద్వారా వచ్చేవాళ్ళు, ఇప్పుడు స్టెప్స్ ఎక్కువ ఉన్నాయనేసి ఇలా పెట్టినట్టున్నారు. చూసుకోవచ్చు. సో అది అక్కడ మనకైతే హైవే వెళ్తుందండి. ఆ హైవే దిగితే ఇలా వస్తుంది, మనకి స్టెప్స్ ఉన్నాయి చూడండి, స్టెప్స్ ద్వారా రావచ్చు ఇలా. ఇది గేట్ ఎంట్రన్స్ అండి. ఇంకా మనం చూసుకోవచ్చు ఇట్లా కూడా రావచ్చు ఈ స్టెప్స్ ద్వారా కూడా. ఇక్కడ చూసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అంగడి ఉంది, ఎవరికైనా కావాలంటే ఐస్ క్రీమ్ తినచ్చు. ఇంతకుముందు అయితే గేట్ ఏం లేకుండా ఉండే, మొత్తం అన్నీ చేశారు. చూసుకోవచ్చు మన పార్క్ కానీ. ఆ బిల్డింగ్ అయితే ఇంతకుముందు ఉండింది కానీ రెనోవేషన్ చేయలేదు, ఇప్పుడు బాగా రెనోవేషన్ చేశారు. ఇంతకుముందు వచ్చి మనకి ఇక్కడ స్టాచ్యూ ఉంది కదండి, వైఎస్ఆర్ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ కూడా లేకోకుండా ఉండే, ఈ మధ్య కట్టినట్టున్నారు. చూడొచ్చు మొత్తం కింద అయితే టైల్ చేసి మొత్తం పార్కింగ్ అనేది ఇలా పెట్టారు. చూడొచ్చు చుట్టూ మనకైతే ఇలా వెళ్ళడానికి ప్లే గ్రౌండ్స్ కానీ, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇక్కడ. చూడొచ్చు ఇంకా ఇక్కడ పని చేస్తున్నారు. చూసుకోవచ్చు దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు యొక్క విగ్రహాలు ఇక్కడ అతను చేసినటువంటి అన్నీ ఉన్నాయి. ఇక్కడ పెద్ద స్టాచ్యూ కూడా చూసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకొక విచిత్రం ఏంటంటే, చూసుకోవచ్చు ఇక్కడ మనకి వెదురుతో ఎంత బాగా అయితే ఈ చెట్లు చూడొచ్చు, వెదురు ఎంత బాగున్నాయో. చూడండి వెదురు ఎంత బాగుందో.
ఇంకొక చెట్టు చూపిస్తాను మీకు. చూడండి ఈ చెట్టు అయితే ఎన్ని వంపులు ఉందో చూసారా, ఎన్ని వంపులు ఉందో చెట్టు. ఇలాంటి చెట్టు చూడాలంటే మీరు డుల్బాకి రావాల్సిందే. ఒక చెట్టు ఎన్ని వంపులు అయితే తిరిగింది చూడండి. ఇంకా ఇక్కడ మండపాలు అయితే ఉన్నాయండి. రాజశేఖర రెడ్డి గారి ఫోటో కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. పెద్ద ఫోటో కూడా ఉంది. మొత్తం ప్రకృతి పచ్చదనం అయితే ఎంతో చూడంగా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు. మీ ఈ బిల్డింగ్ కూడా చూడండి మొత్తం పిల్లర్సే ఉన్నాయి. ఇది ఎందుకు కట్టారు, పర్పస్ ఏంటో నాకు తెలియదు అండి. ఇంకా రాజశేఖర రెడ్డి గారి పెద్ద స్టాచ్యూ అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడైతే మనము ఆయన యొక్క సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాం. నడుచుకొని వచ్చిన వాళ్ళు ఎవరైనా అలస పొందితే కూర్చోడానికి చూసుకోవచ్చు. మన ఫించింగ్ సోలార్ ఫించింగ్ కూడా వేశారు, కరెంట్ షాక్. రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు ఆయన మరణ వార్త విని చనిపోయిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఇందులో రాయడం జరిగింది. ప్రతి జిల్లాకు సంబంధించిన యొక్క వ్యక్తుల డీటెయిల్స్ కూడా ఇక్కడ శిలాఫలకాలు వేసినారు, చూసుకోవచ్చు. తిరుపతి కానన్నా కడప చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనము వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. వైఎస్ఆర్ ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఇంకొక విగ్రహం అయితే ఉంది. ఇది ఆయన సమాధి. ఇప్పుడు చూశారు కాబట్టి మనం ఘాట్ ఇక్కడ చూసుకుంటే ప్లే గ్రౌండ్ అయితే ఉందండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా కొత్తగా అయితే పెట్టారు, ఇంతకుముందు లేదు. ఇవంతా ఈ మధ్య మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఉంది. కొలంబస్ కొలంబస్ వైఎస్ఆర్ ఘాట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇడుపులపాయ అండి. ఇడుపులపాయ ఇది చూసుకోవచ్చు, మొత్తం కాలేజ్ అయింది ఇడుపులపాయ అనేది. ఇది ఒక చిన్న ఊరండి, చూసుకోవచ్చు. ఇడుపులపాయ అనేది ఒక చిన్న ఊరు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీ IIIT ఆర్కే వ్యాలీ కాలేజీ ఎంట్రన్స్ గేట్ ఇది చూసుకోవచ్చు. ఇంక ఇది దాటుకుంటానంటే మనం ఏపీ టూరిజం చూసారా, ఇక్కడ ఏపీ టూరిజం హోటల్ ఉంటుంది. ఇది అయిపోతేనే ఇప్పుడు మనకైతే నెమల పార్క్ అనేది వస్తుంది. ఇలా ముందుకు వెళ్తే ఈ రోడ్ ఎండ్, ఈ రోడ్ ఎంబడి వెళ్తే లాస్ట్ ఎండ్కి వెళ్ళామంటే మనకైతే నెమల పార్క్ అయితే వస్తుంది. ఇక దాదాపుగా ఒక 2 కిలోమీటర్స్ ఉంటాయండి మనకి నెమల పార్క్ అయితే. చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం నెమల పార్క్ అయితే వచ్చేసాము. ఇప్పుడైతే నెమల పార్క్ అయితే ఎంటర్ అయ్యాము. చూడండి మేమైతే కారు అక్కడ పైన పెట్టి కిందకు వస్తున్నాం. నెమళ్ళ పరిరక్షణ మరియు పునరుత్పత్తి కేంద్రం ఇడుపులపాయ. గేట్ ఎదురుగా వాహనములు నిలబరాదు. సో ఇటువైపు ఉన్న గేట్ ద్వారా మనం అయితే వెళ్ళాలి. నెమళ్ళ పార్క్ ఎంట్రన్స్ చూస్తే మొత్తం అన్నీ మనకి ఈ గంధపు చెట్లు కనిపిస్తాయి. మొత్తం గంధపు చెట్లు ఉన్నాయి. ఫుట్బాల్ ఆడుకోవాలన్నా ఇలా ఆడుకునే వాళ్ళు కూడా ఇట్లా ఆడుకోవచ్చు.
చూడండి ఎంత బాగా ఆడుతున్నారు అబ్బాయి. ఇప్పుడు మనము నెమళ్ళు ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో చూసి వెతుక్కోవడానికి మనమైతే వెళ్ళాలి. అంటే చూడండి ఇక్కడ గోడకే రావి చెట్టు అయితే ఎలా కాసిందో, మనం ఇలా నేరుగా వెళ్ళేసి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఉంటాయంట నెమళ్ళు. చూద్దాం, ముందుకెళ్ళి చూపిస్తాను మీకు. చూడండి చాలామంది వస్తున్నారు. మీరు ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు, అసలు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా నాకు హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ప్లీజ్ లైక్ చేయండి. ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మర్ కాడ ఇలా లెఫ్ట్ ఎత్తుకొని ఇలా పోవాలి. నెమళ్ళు వచ్చేసి అక్కడ చూడొచ్చు కదా, అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నాయి. టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్ ఒక మనిషికి 10 రూపీస్ అయితే టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు మన నెమళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తాం. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ కింద ఒకటి ఉంది, ఇంకా పైన ఒకటి ఉంది నెమలి. ఇంకా ఇక్కడ చూసారంటే ఈ చెట్లు నర్సరీ వాళ్ళు ఎవరైనా కానీ పెంచుకోవాలనుకుంటే చెట్లు అయితే ఇక్కడ ఫ్రీగా ఇస్తారంట. ఇక్కడ ఇందాక వీడియోలు చూపించినటువంటి చెట్లు ఎవరికైనా కావాలంటే పెంచుకోవాలనుకుంటే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు మీకు కావాలనేసి ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే తీసుకొని వస్తే మీకైతే ఉచితంగానే ఇస్తారండి. ఇక్కడ రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. ఎవరైనా పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే చెట్లు కూడా తీసుకొని వెళ్ళచ్చు. నెమళ్ళ పార్కు మొత్తం నెమళ్ళకంతా ఫిన్సింగ్ వేసేసారు. చూడండి ఒక్కో దాంట్లో 4-5 ఇలా నెమలని అయితే పెంచుతున్నారు, బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్కువ మనకి చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైనా పొలం దగ్గర వేసుకోవాలనుకుంటే చెట్లు అయితే ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయండి. చెట్లని పెంచుకోవాలనుకున్న వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. నర్సరీ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి నెమలి ఎన్ని అయితే పించాలు నదిలిందో. ఇక్కడ నెమలి పింఛం చూడొచ్చు. మొత్తం చీకటిగా ఉండడం వల్ల మీకు అంత క్లారిటీ కనపడకపోవచ్చు. చూడండి ప్రతి చోట ఇది ఇలా వస్తే మీకైతే ఇక్కడ ఒక మామిడి చెట్టు అయితే ఉంది. మొత్తం అన్ని కళ్ళు కదులుతున్నట్టున్నాయి. చూసుకోవచ్చు పురివిప్పిన నెమలి అందం అంటారా, అలా చూడండి నెమలి ఎంత బాగా పురివిప్పిందో. ఎలా ఉంది చూసారా, చూడ్డానికి 2 కళ్ళు చాలటం లేదు. చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే 2 నెమళ్ళు కూడా పురివిప్పాయండి. చూసుకోవచ్చు అటు సైడ్ ఒకటి బ్లూ కలర్ నెమలి, ఇటు సైడ్ కూడా సేమ్ బ్లూ కలరే. చూడండి చూడొచ్చు వాటి యొక్క సౌండ్స్ కూడా మీరు వినొచ్చు, నెమలి యొక్క సౌండ్. చూడండి నెమలి ఎంత బాగా పురివిప్పిందో చూసారా.
ఇంకా చూసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్ అయితే ఇంకొకటి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నెమలు అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ దాదాపుగా వచ్చేసి ఇక్కడ ఒక 10 దాకా ఉన్నాయి. 12 నెమల్ పికాక్స్ అయితే ఉన్నాయి ఇందులో. చూడొచ్చు ఇక్కడ నాకు ఎదురుగానే ఒకటి ఉంది, కనిపిస్తుంది అనుకుంటున్నా. చూడొచ్చు. ఐ థింక్ దిస్ ఈజ్ ఫిమేల్ అనుకుంటా, ఎందుకంటే నాట్యం చేసేది ఆడనెమలు కాబట్టి. సో ఫైనల్గా ఇంకా అయిపోయిందండి. ఇంతే ఉండేది, ఇంకేం లేవు ఇక్కడ. నెమల పార్క్ అంటే నెమలు బయట ఉండవు, నెమలు అన్ని బోన్లోనే ఉన్నాయి ఇలాగా. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే సోలార్ ప్లాంట్, పెద్ద సోలార్ ప్లాంట్ అయితే ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఎనర్జీ మొత్తం ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నట్టున్నారు. మొత్తం సోలార్ ఎనర్జీనే ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి మనకి. ఎక్కడ చూసినా మనకి పచ్చదనం అయితే కనిపిస్తుందండి. అక్కడ చూసినా చెట్లు పచ్చదనమే ఉంటుంది. అంతే అండి. ఇక్కడ దాదాపు వచ్చి మనకి 3 ప్లేసెస్లో మాత్రమే నెమల్స్ అయితే పెట్టారు, పీకాక్స్ని. అంటే ఇక్కడ ఈ చెట్లు అయితే చూస్తున్నారు కదా, ఈ చెట్లు ఎవరికైనా కావాలనుకున్నా కూడా మీరు ఇక్కడ వచ్చి మీ యొక్క రిక్వెస్ట్ లెటర్, ఆధార్ కార్డ్ తీసుకొని వస్తే మీకైతే ఇక్కడైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకైతే చెట్లు అయితే ఇస్తారండి.